పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన దీప ఆ జన్మనిచ్చే టైంలోనే తన కన్న కూతురు దీప అని తెలుసుకున్న సుమిత్ర. అదేంటి అసలు ఎలా తెలిసింది? ఆడబిడ్డ కదా పుట్టాల్సింది, మగబిడ్డ పుట్టడం ఏంటి? ఇవన్నీ డౌట్లు మీకు క్లియర్ అవ్వాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతే ఇంకా దీపకి శ్రీమంతం చేద్దామని దశరథ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. నా కన్న కూతురు అని తెలిసిన తర్వాత నేను దీపకి ఎటువంటి శుభకార్యం కూడా మా చేతుల మీద జరపలేదు. ఏదో పెళ్లి చేశాము, అది కూడా తూతూ మంత్రంగానే చేశాము. కానీ నా కన్న కూతురు అని తెలిసిన తర్వాత నేను ఎటువంటి శుభకార్యం కూడా దీపకు చేయలేదు. కాబట్టి సుమిత్రని ఎలాగోలా ఒప్పించి సుమిత్రకు నిజం చెప్పైనా సరే నేను నా బిడ్డకి శ్రీమంతం నేను గ్రాండ్గా చేసుకోవాలి అని ఆలోచన అయితే చేస్తాడు దశరథ. ఆలోచన చేయడంతోనే ఇంకా సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి దీపకి శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాను సుమిత్ర, నెలలు నిండుతున్నాయి కదా అనేసరికి మంచి ఆలోచన అండి, కానీ దీనికి నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటే మామూలుగా శ్రీమంతం జరిపించడం వేరు, కన్న తల్లిగా కన్న తండ్రిగా శ్రీమంతం జరిపించడం వేరు అని దశరథ అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? కన్న కూతురు జ్యోత్స్న ఉండగా మళ్ళీ దీపని కన్న కూతురు అనుకోవడం ఏంటి? మనం ఏమీ దత్తత కూడా తీసుకోలేదు కదా దీపని అని చెప్పి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. దత్తత తీసుకోవడం కాదు సుమిత్ర, మన కన్న కూతురు జ్యోత్స్న కాదు దీపే అనే నిజాన్ని దశరథ అయితే బయట పెట్టేస్తాడు సుమిత్ర ముందు. సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదండి. శ్రీమంతం చేద్దామంటే చేద్దాం, కానీ కన్న కూతురు అంటారేంటి అని చెప్పి సుమిత్ర ఇంకా క్వశ్చన్లు అయితే వేస్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజం సుమిత్ర, దీప మన కన్న కూతురు. ఈ విషయం నీకు బోన్నారో ఇచ్చే ముందే తెలిసింది. ఇంకొక విషయం చెప్పనా, నీకు బోన్నారో ఇచ్చింది జ్యోత్స్న కాదు, నిన్ను బ్రతికించి నీ ప్రాణాలు కాపాడింది తన ప్రాణాన్ని పరంగా పెట్టిన దీప మాత్రమే అని చెప్పడంతో సుమిత్రకి కళ్ళంటే నీళ్లు తిరిగి అలా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. మీరు చెప్పేది అంతా వింటుంటే నాకేంటోలాగా ఉందండి, నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇంకా సుమిత్ర అంటూ ఉంటే, సుమిత్ర మన కన్న కూతురికి శ్రీమంతం చేద్దామా మన చేతుల మీద గుండా అని దశరథ అడుగుతూ ఉంటే, అదేంటండి అలా అడుగుతారు? నా కన్న కూతురు అని ఇప్పుడు తెలిసింది, కానీ తెలిసిన తర్వాత కూడా నేను నా బిడ్డని దూరం చేసుకోలేను కదా, ఇప్పుడే వెళ్దామండి దీప దగ్గరికి అని చెప్పేసి సుమిత్ర దశరథతో అంటూ ఉంటే అప్పుడే కాంచన అయితే దశరథకు ఫోన్ చేస్తుంది. అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి చాలా కంగారుగా మాట్లాడుతూ ఉంటే, ఏంటమ్మా కాంచన ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటే, దీపకి నొప్పులు స్టార్ట్ అయినాయి అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది, నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము నేను కార్తీక్, మీరు బయలుదేరి వచ్చేసేయండి అన్నయ్య అని చెప్పడంతో అవునా అని చెప్పి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటండి వదిన ఏం చెప్తుంది అని సుమిత్ర అడుగుతూ ఉంటే, దీపకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట, బాగా బాధపడుతుందంట, వీళ్ళకేమో భయం వేస్తుందంట అంట, భయపడుతున్నారు, పద సుమిత్ర మనం బయలుదేరదాం అనేసరికి పదండి పదండి, నా కన్న కూతురు నొప్పులు పడుతుంది అంటే నేను ఆ సంతోషాన్ని భరించలేకపోతున్నాను, ఇంకొన్ని గంటల్లో నాకు మనవరాలు కానీ మనవడు కానీ పుట్టబోతున్నాడు అనే సంతోషాన్ని నేను భరించలేకపోతున్నానండి అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటే, పద సుమిత్ర పద పద అని చెప్పేసి ఇద్దరు కూడా చేతులు పట్టుకుని హడావిడిగా ఇంకా సుమిత్ర అలాగే దశరథ కూడా బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ హడావిడిగా వెళ్ళడం జ్యోత్స్న అయితే చూసి మమ్మీ డాడీ ఎక్కడికి ఇంత హడావిడిగా, అది కూడా అర్ధరాత్రి పూట బయలుదేరుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు. ఏంటి మమ్మీ డాడీ కొత్తగా మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, కనీసం మాట కూడా చెప్పకుండా, అది కూడా అడిగితే కూడా చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఫాలో అవుతుంది జ్యోత్స్న అయితే. కానీ జ్యోత్స్న ఫాలో అవుతుందన్న విషయం దశరథకు కానీ సుమిత్రకు కానీ తెలియదు. ఇంకా డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గర అయితే దశరథ కారు ఆపుతాడు. జ్యోత్స్న దశరథ సుమిత్ర ఇద్దరు కూడా హాస్పిటల్లోకి వెళ్ళడం చూసి
ఏంటి మమ్మీ డాడీ హాస్పిటల్లోకి వెళ్తున్నారు, మమ్మీకి ఏమైనా హెల్త్ బాగాలేదా, అలా అయితే చెప్పాలి కదా బాగాలేదు అని, అలా చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళనైతే ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి వెళ్ళేసరికి ఇంకా ఆపరేషన్ థియేటర్ బయట కార్తీక్ అలాగే కాంచన అయితే వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వదిన వచ్చావా, నాకు చాలా భయంగా ఉంది వదిన, దీప అయితే ఏడుస్తుంది, నొప్పులు పడుతుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి దీపకు నొప్పులు స్టార్ట్ అయినాయా, అవును ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా, నా దగ్గర దాచి మరి వాళ్ళిద్దరూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్నకి పండంటి మగబిడ్డ పుట్టాడని డాక్టర్ గారు అయితే బిడ్డను తీసుకుని వచ్చి కార్తీక్ చేతుల్లో అయితే పెడతారు. కార్తీక్ తీసుకుని వెళ్ళి కాంచన సుమిత్రల చేతిలో పెట్టేసరికి వదిన వదిన మనిద్దరం నాన్నమ్మ అమ్మమ్మ అయిపోయాం వదిన అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. అవును వదిన, మీ అన్నయ్య నీ దగ్గర తీసుకున్న మాట నెరవేర్చుకున్నాడు, నా కన్న కూతురు దీప అని నాకు ఇప్పుడే తెలిసింది వదిన, నా కన్న కూతురునే నేను నీ ఇంటి కోడలుగా చేశానా అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేసరికి మమ్మీకి నిజం తెలిసిపోయింది. డాడీ చెప్పేశాడా, డాడీకి నిజం తెలియదని బావ చెప్పాడు కదా, మరి ఎలా అని చెప్పేసి అనుకుంటూ జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒకటైపోయారు. నేను వారసురాలి కాకుండానే వారసురాలాగా నటిస్తున్నానని తెలిస్తే నన్ను ఖచ్చితంగా బయటకైతే గెంటేస్తారు, కాబట్టి నేను వాళ్ళు గెంటేయక ముందే ఎలాగో కొంత డబ్బు దాచుకున్నాను కాబట్టి ఇంకా బయటికి వెళ్ళిపోవడం అయితే చాలా ఉత్తమం అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. పండంటి మగబిడ్డ పుట్టాడు అనేసరికి దశరథ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. తన మెడలో ఉన్న చైన్ తీసి తన మనవడి మెడలో వేసేసరికి, చూసావా వదిన, మీ అన్నయ్య తన మెడలో ఉన్న బంగారం అంతా తీసి మనవడి మెడలో వేశాడు, అంత ఇంపార్టెంట్ మనవడంటే అంత ఇష్టం మీ అన్నయ్యకి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఏంటొదినా అలా అంటావు, నీకు మాత్రం ఇష్టం లేదా ఏంటి నీ మనవడంటే, ఈ 4వ తరం వారసుడు, ఆ వారసుడు మన ఇంటికి వచ్చాడు అని చెప్పి అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. ఈ విధంగా పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది దీప. అదే టైంలో దీపే కన్న కూతురు అని తెలుసుకుంటుంది సుమిత్ర. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.